జై గురుదత్త శ్రీ గురుదత్త. కాలంతో మారని, చరిత్రలో మాయని, ప్రళయముల వలన తరగని, సృష్టి చేత పెరగని సత్యమునకు రూప విలాసమే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. ఈ సంస్కృతికి వేదమే మూలం. వేదము నుండి ఆవిర్భవించిందే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. ఉపనిషత్తులు శ్రవణాత్మకమైనవి, బ్రహ్మసూత్రాలు మననాత్మకమైనవి, భగవద్గీత నిధిధ్యాసనాత్మకమైనవి. ఇవి కేవలం జ్ఞానస్వరూపములే. కానీ ఈ పవిత్ర సూత్రములను వాంగ్మయ స్వరూపముగా భావించుడు చేత మానవుడు యుగములు గడిచిన, తరాలు మారిన, తానున్న స్థానం నుండి అడుగైనా ముందుకు వేయలేకపోతున్నాడు. అసలైన గీతా సారాంశాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. భగవద్గీత సారాంశాన్ని సంపూర్ణంగా గుర్తించాలంటే రెండిటిని ఆధారంగా తీసుకుంటే చాలు. భగవద్గీత భక్తిని బోధిస్తుందని కొందరంటే, ధర్మమును బోధిస్తుందని మరికొందరు అంటున్నారు. వ్యాఖ్యాతలు తమ తమ తెలివితేటలను బట్టి పురస్కరించుకుని అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈ వ్యాఖ్యానంలో అసలైన స్వరూపము ఎక్కడో జారిపోతోంది. నానా అర్థాలు పెంచడంలో యథార్థత పోయి అనర్థాలు చేరిపోతున్నాయి. మొట్టమొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకాహ పాండవాస్యైవ కిం కుర్వత సంజయ. మొట్టమొదటి శ్లోకంలోని మొట్టమొదటి పదము ధర్మ. మరి కట్టకడపటి శ్లోకం చూసినట్లయితే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. కడపటి శ్లోకంలో కడపటి పదం మమ. మొదటి శ్లోకంలో మొదటి పదాన్ని కడపటి శ్లోకంలోని మొదటి పదంతో చేరిస్తే మమ ధర్మ అవుతుంది. ఇప్పుడు భగవద్గీత యొక్క సారాంశం ఏం చెబుతోంది? మమ ధర్మ అనేది మాత్రమే బోధిస్తోంది భగవద్గీత. అయితే అందరికీ ఒకే ధర్మం చెల్లదు. ఒకటి బ్రహ్మచారి, మరొకడు గృహస్థుడై ఉండొచ్చు, ఇంకోడు వానప్రస్థుడై ఉండొచ్చు, నాలుగోవాడు సన్యాసి కావచ్చు. ఎవరికి జరిగిన ధర్మములు వారికి ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంతేకాదు, ఒక విద్యార్థి, ఒక వ్యవసాయదారుడు, ఇంకోటి వ్యాపారి ఉండవచ్చు. వారి వారి ధర్మములు ప్రత్యేకంగా ఉన్నాయి. అట్లే స్త్రీ ధర్మం వేరు, పురుష ధర్మం వేరు. స్త్రీలలో గృహిణి ధర్మం వేరు, కన్య ధర్మం వేరు. ధర్మం అందరికీ ఒకటిగా భావించడం వెరితనం. తమ స్థితిని, మతిని, గతిని అనుసరించి ధర్మం అనుసరించాలి. అయితే తమ స్థితి, గతి, మతిని విచారించుకోవడమే చాలా కష్టం. కనుక సులభమైన మార్గం సర్వకర్మలు భగవత్ప్రీత్యర్థమే అని, స్వామి సర్వము నీకు అర్పిస్తున్నాను, నేనేమి చేసినా నీవు చేయించేవే అని శరణాగతులు వేయి వేడుకోవాలి. హృదయం మారాలి కానీ పలుకులు కాదు. పంచపక్ష ప్రమాణాలు పల్లెల్లో పెట్టుకుని నోటితో పంచపక్ష ప్రమాణాన్ని ఉచ్చరించినంత మాత్రాన కడుపు నిండదు కదా. చేతికి నోటికి పని చెబితేనే అక్కడే కడుపు నిండినట్లు లెక్క. అదే కర్మాచరణ. ఆచరణలో ఆనందం లభిస్తుంది కానీ పారాయణంలో కాదు. అదే భగవద్గీత ప్రధాన ప్రమాణం, ప్రాణం కూడా. జగత్తంతయు బ్రహ్మమయం. బ్రహ్మమయమైన జగత్తంతయు కర్మమయమే. సృష్టి అన్నదే పెద్ద కర్మ, అనగా ఆత్మశక్తి. ఇదే జీవశక్తి. జీవశక్తికి ఉపాధి శరీరం. జీవశక్తికి ఉపాధైన దేహం ద్వారా కర్తవ్యాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయడం సాధన. దేహము కర్మక్షేత్రం వంటిది, ఆత్మ బ్రహ్మక్షేత్రము. ఇదే ధర్మక్షేత్రము. కర్మ క్షేత్రమైన దేహం ద్వారా ధర్మక్షేత్రమైన బ్రహ్మమును చేరడానికి కృషి చేయడమే నిజానికి భగవద్గీత ప్రధాన సందేశము. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర్ శర్మ, రాజమహేంద్రవరం.